నమస్తే, నేను శ్రీధర్. V3 న్యూస్కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి. జీడిమెట్ల కొంపెల్లి ఫార్మా పరిశ్రమలో రసాయనాల తీవ్రత వల్ల యువకుడు మృతి. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ముంబైకి చెందిన మహిళ మృతదేహం లభ్యం. అత్యాచారం, హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కోరారు. ఖమ్మంలో విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం, నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజంలో అనాదిగా విశ్వబ్రాహ్మణులు సృష్టికర్తలుగా ఆరాధించబడ్డారని, కానీ రాజకీయంగా వెనుకబాటుకు గురి కాబడుతున్నారని అన్నారు. దీనికి కారణాలు ఏవైనా విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడు మన దేవ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర డైరీలు కూడా మనం ఈరోజు ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ డైరీ ఆవిష్కరణను మన తొలి శాసనసభాపతి గారు అయినటువంటి బసవరాజు చేతుల మీదుగా, అదేవిధంగా డి గారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కొంపెల్లి ఫార్మా పరిశ్రమలో నిన్న రాత్రి డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న వికాస్ అనే యువకుడు రసాయనాల తీవ్రత వల్ల అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో అతన్ని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో కూడా ఈ కంపెనీలో అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నిషేధిత డ్రగ్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సరైన అనుమతులు లేకుండా, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకుండా అనుభవం లేని కార్మికులతో పనిచేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్సనల్ గొడవ వల్లనే అమ్మాయి అలా చేసుకుంది. అలా మమ్మీకి ఆమెకు చిన్న చిన్న గొడవలు అయ్యి అట్లా చేసేసుకుంది. ఏం పేరు అమ్మాయి పేరు? శ్రావణి. ఓకే, మీరేమైతే మేనమామ. పర్సనల్ ప్రాబ్లం, ఇంకేం పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీ పేరు? రమేష్. कुमार है, मैं विकास का दोस्त हूँ। 2 बजे ये घटना हो गया था। 2 बजे घटना हो गया था। इसके बाद मैं वहीं पे था। उसका थोड़ा मार्क्स नहीं था, कुछ भी नहीं था सेफ्टी में। इसके बाद आया, देखा तो चक्कर खा के गिर गया। गिरने के बाद उसका ऊपर केमिकल गिरा हुआ था, पूरा नाक में गया, मुंह में गया। पूरा गिरने के बाद फिर उसको उठाया, फिर पानी लेने के लिए गया, पूरा धोया, साफ किया। आधा घंटा इधर ही हो गया कंपनी के अंदर। फिर लेके जाते जाते फिर हॉस्पिटल में गए तो आधे घंटे के बाद 5 मिनट के लिए लेट हो गया था।
लेट होने के बाद बोला डेट हो गया। डेट होने అనే అబ్బాయి కాంట్రాక్ట్ వర్కర్ రాత్రి నిన్న 1వ తారీఖు రాత్రి 10 గంటలకు థర్డ్ షిఫ్ట్లో డ్యూటీకి వచ్చాడు. వస్తే నా ఫ్యాక్టరీ మేనేజర్ ఏం చేశారంటే ఫ్యాక్టరీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఈయనకు ఒక వీధితో పాటు ఇద్దరికి చెప్పి మన కార్బాయిస్లో ఉన్న ఎంఎల్స్ను పక్కన ఉన్న హెచ్డిపి 5 KL డ్రమ్స్లో షిఫ్ట్ చేయమని చెప్పారు. దానికోసమని వీళ్ళు కార్బాయిస్లో ఉన్న ఈ ఎంఎల్ను 5 లీటర్లు 10 లీటర్ల వరకు బకెట్లో పోసి దాంట్లో పోస్తూ ఉన్నారు. దానికోసం పోయడానికని వీళ్ళు ఒక డ్రమ్ మీద నిలబడి వికాస్ అనే అబ్బాయి డ్రమ్లో పోస్తూ ఉన్నాడు. పోసేటప్పుడు అది కరెక్ట్గా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల్ల అటవీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. అడవి ప్రాంతంలోని అక్కమహాదేవి దేవాలయానికి కాలినడకన వెళ్లే దారిలో ముంబైకి చెందిన శాంత రవి ముదియర్ అనే వివాహితపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. అక్కడ నిమ్మకాయలు, కుంకుమ, అగరబత్తీలు ఉండటంతో ఎవరో క్షుద్ర పూజల కోసం హత్య చేసినట్లు మరో కోణంలో పోలీసుల విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాల మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఆ విధంగా కూడా జరిగి ఉండవచ్చు. అక్కడ పసుపు, కుంకుమ మరియు పూలు అవన్నీ కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఎవరన్నా క్షుద్ర పూజలు చేసి కూడా ఇది చేసి ఉండవచ్చు అని భావిస్తున్నాం. పెద్దంబర్పేట మున్సిపాలిటీ శ్రీనగర్ కాలనీలో 20వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచిన జోర్కా గీత శ్రీరాములకు కాలనీ ప్రజలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చామ సంపూర్ణ, ఇతర కౌన్సిలర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించి త్రాగునీరు కానివ్వండి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించి మాకందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా అందరికీ అన్ని వేళలా చామ సంపూర్ణారెడ్డి గారికి 20వ వార్డు కౌన్సిలర్ తర్వాత శ్రీ మమ్మల ఒక బోరు మాత్రం ఈ బజార్కి మాత్రం బోరేయండి అయ్యా. ఇంకొకటి ఈ దోమల గురించి ఫస్ట్ మెయిన్ గా దోమల గురించి మాత్రం ఈ బజార్కి ఆ పొగ పెడతారు చూడండి, కొంచెం తక్కువనే అయితే ఆ దోమలు. దోమల గురించి పిల్లలకు జ్వరాలు, పెద్దలకు జ్వరాలు, దోమల గురించి ఇబ్బంది. మాకు మీ గురించి మేము ఏం కోరుకుంటలేదు. ఈ సన్మాన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, ప్రజాప్రతినిధులు మరియు వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇక్కడ వచ్చిన కాలనీ అధ్యక్షులు, నా తోటి సోదరులు, సోదరీమణులు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 78 గురించి
గతంలో కూడా ఇండ్లు కట్టుకున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో కూలగొట్టినా ఏం లేకున్నా హౌస్ మెంబర్లు లేకపోతే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని దాసరపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ బోల్తా పడి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు నష్టపరిహారం చెల్లించాలని ధర్నాకు దిగారు. నాకు న్యాయం కోసం వాళ్ళ ట్రాక్టర్ తోటి చనిపోయిండు. వాళ్ళ భూమి అయినది ఆయనది. ఆ ఊరు నుంచి ఊరికి ఫోన్ చేసి పిలిపించుకున్న మాట ఆయనకు న్యాయం చేయాలి, న్యాయం కావాలి. అంటే ఆయన పనికి వచ్చిండు, న్యాయం జరిగిందనుకో అన్యాయం జరిగింది. మరి ఆయనకు న్యాయం కావాలి. పిల్లలు చిన్నోళ్ళు, ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంది? చిన్న పోరగాళ్ళు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తారోడ గ్రామాల్లో పోచమ్మ తల్లి బోనాల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామంలో పోచమ్మ దేవాలయాన్ని నిర్మించారు. ప్రజలు బాజా భజంత్రీలతో ప్రధాన వీధుల గుండా ఊరేగింపుతో ఆలయానికి చేరుకున్నారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మకు చల్లని బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో మా గ్రామంలో పోచమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆనవాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకుంటున్నాము. చిన్న పెద్దలు ఇతర సోదరిమణులు సోదరులందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క బోనాల పండుగ చాలా బ్రహ్మాండంగా ఉత్సవంతో జరుపుకుంటున్నారు మా గ్రామస్తులందరూ. మా పుట్టింటి బిడ్డలు ఆడపడుచులకు కూడా ప్రతి గ్రామం నుంచి పిలిపించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరు చుట్టాలు బంధువులు అందరూ కూడా నేడు మా గ్రామానికి రావడం జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఏదైతే పోచమ్మ దేవాలయాన్ని మన పోచమ్మ దేవాలయాన్ని అనాదిగా గ్రామ దేవతగా కొలుస్తారు. అందులో భాగంగా గ్రామస్తులందరూ సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజల యొక్క కోరిక దేవుడు మన్నిస్తాడని ఈ విధంగా ఆచారం ప్రకారంగా దేవాలయం నిర్మించిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగ. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామం వద్ద పెను ప్రమాదం తప్పింది. గ్రామ సమీపంలో ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఆ కారులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి 2nd క్లాస్ మెజిస్ట్రేట్ గోపాలరావు చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్ఐ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కారు బయటకు తీసే విధంగా కృషి చేశాడు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పటేల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ముఫీద్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో డయాబెటీస్ను 3 రోజుల్లో నియంత్రణ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముఫీద్ వెల్నెస్ సెంటర్ వారు మాట్లాడుతూ డయాబెటీస్ అనేది వ్యాధి కాదు, ఇది కేవలం మనం తీసుకునే ఆహారం లోపం వల్లే కలుగుతుందని, ఆహారపు అలవాట్లో జాగ్రత్త వహించి చిన్నపాటి వ్యాయామంతో డయాబెటీస్ను నియంత్రణ చేయవచ్చు అని అన్నారు. उसके अंदर हम कल और डिस्कस करेंगे, तो फिक्र मत करिए, चिंता मत करिए। लेकिन आज शाम में जब जाओगे, भूख लगेगी आप लोगों को, तो आप लोगों को तरकारी तो खाना ही है, जितनी तरकारी दिल में आए उतनी खाइए। और तरकारी के अलावा भी भूख लगी तो अगर एक आध मौज खाना है, एक आध सेब खाना है तो खा सकते, क्योंकि अभी जो फ्रूट है वो आज का कोटा यहाँ मिल जा रहा है, एक ही टाइम फ्रूट खाना है। मेरा मुफीद वेलनेस सेंटर के नाम से हैदराबाद में एक वेलनेस सेंटर है, जहां पर हम पिछले 2 साल से डायबिटीज़ रिवर्सल प्रोग्राम 72 घंटे में डायबिटीज़ को कैसे कंट्रोल करें ये प्रोग्राम चलाते हैं। तो अभी तक हमने 52 प्रोग्राम किए हैं, जिसमें हैदराबाद है, नांदेड़ है, परभनी है, निज़ामाबाद है और अभी ज़हीराबाद में भी हमने ये प्रोग्राम कंडक्ट किया है। तो जो हमारा ये जो प्रोग्राम है वेलनेस का प्रोग्राम, डायबिटीज़ को 72 घंटे में कंट्रोल करने का प्रोग्राम, तो इस प्रोग्राम के बेसिकली 3 अहम फीचर्स हैं। तो इसमें हम लोगों को बताते हैं कि भाई जो शुगर होती है आपको, बेसिकली शुगर का मतलब सिर्फ इतना सा है कि आपके खून के अंदर शुगर की जो मात्रा है, शुगर की जो क्वांटिटी है, वो जितना होना चाहिए वो उतना नहीं होके वो ज़्यादा हो जाती है। तो इसको कंट्रोल कैसे किया जाए, तो जो डॉक्टर्स के पास जाते हैं आप लोग, तो डॉक्टर के पास 2 ही ऑप्शंस है, एक तो आपको गोली देंगे और अगर फिर भी कंट्रोल नहीं हुआ और बहुत लंबा चढ़ा तो इंसुलिन का इंजेक्शन देंगे। जबकि ये शुगर किसी बीमारी का नाम ही नहीं है, बल्कि ये एक लाइफस्टाइल डिसऑर्डर है। आज के तांत्रिक ऐसे नहीं दिखते, बल्कि व्हाइट सूट पहने और गर्दन में स्टेथोस्कोप लटकाए कुछ ऐसे अच्छा योगदान दिया है बीमारियों के प्रति डर और खौफ फैलाने का। వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సరళ సాగర్ ఆయకట్టు గ్రామాల్లో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను టీపీసీసీ మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ కాలువ ద్వారా రైతులు జాలి తీసి రైతులకు సాగునీరు అందింది. కనీసం ఇప్పుడు నమ్ముకొని వేసేది కదా నీళ్ళు వస్తాయి, వాళ్ళకన్నా మీరు చెప్తుంది అన్ని ఊర్లు కాదు. లోపల వచ్చినా ఇదన్నా తప్ప అన్ని మళ్ళీ అంటే మొరాన్ని దీని అంటే ఇది బెడ్ ఎరిగింది ప్రాజెక్ట్ ఏంది, కథ ఏంది, మిషన్ పెట్టి జనాలను ప్రయత్నం చేస్తున్నాను కాదు, మొత్తం తీసేయాలి, అదంతా పోయింది. అది కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా అనంతపూర్ పట్టణంలోని ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్సీ, సిఏఏలను బహిష్కరించండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరాధన, సేవాకాలం, మూలమంత్ర హవనాలు, మహాపూర్ణాహుతి, చక్రతీర్థోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతపూర్ పట్టణంలో బహుజన చైతన్య సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, నేషనల్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో నిజ నిర్ధారణపై పర్యటించారు. ఇందులో భాగంగా 2 వర్గాలను కలిసి విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన కొర్బగల్లీని సందర్శించి నష్టపోయిన బాధితుల ఇళ్లకు తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బంగారీ డబ్బులు తగిలినాయి తీసుకుపోయిండ్రు మళ్ళీ పట్టుకోపోయారు. సార్ మేము అంతకుముందు మేము వెళ్ళిపోయాం, మా తర్వాత వాళ్ళు వచ్చారు. మేము అంతకుముందు పర్వత అధిరోహకుడు అంగోతు తుకారాం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దైవాజ్ఞ శర్మ, ఎన్సీసీ విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలలో 2వదైన సౌత్ అమెరికాలోని అఖంగోవా పర్వతాన్ని అధిరోహించడానికి జనవరి 5వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి పర్వతాన్ని అధిరోహించి తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. Continue. Okay. Okay, sir. Sir, on that phone is video photos का होता है. You cannot stay here. In this.
ఇక్కడ తినండి ఇక్కడ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, यूटी बटालियन की जय, यूटी बटालियन की जय, यूटी बटालियन की जय, जय। अजी क्लैप शुरू कर। ఫస్ట్ ఎవరెస్ట్, దీని తర్వాత మౌంట్ అకంగోవాని ఇప్పుడు నేను ఎక్కిన పర్వతాన్ని. నెక్స్ట్ డెనాల్ ఎక్కబోతున్నాను, జూన్ జూలైలో సబ్మిట్ చేస్తాను. ఇదే తరాల్లో నాకు గవర్నమెంట్ స్పందిస్తే, ప్రోత్సాహం ఇస్తే మరిన్ని పర్వతాలు అధిరోహించి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని నేను ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు సహకరించిన మన శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీవర్ స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామివారి గారికి వెళ్ళి అడగంగానే స్వామివారి మీ బ్లెస్సింగ్స్ కావాలని అడగంగానే నాకు ముందుకొచ్చే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో యువతకు ఆదర్శంగా దేశానికి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెస్తూ ఇప్పటివరకు నేను అధిరోహించిన పర్వతాలు ఆసియా ఖండంలో ఎవరెస్ట్, యూరోప్ ఖండంలో ఎల్బ్రూస్, సౌత్ ఆఫ్రికాలో కిలిమాంజారో, సౌత్ అమెరికాలో మౌంట్ అకంగోవా పర్వతాన్ని అధిరోహించాను. రీసెంట్గా ఈ పర్వతాన్ని అధిరోహించినప్పుడు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఎవరెస్ట్ కన్నా డిఫికల్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ సాహసాన్ని అసలు చెప్పుకుంటే చాలా డిఫికల్ట్. ఈ యొక్క పర్వతానికి రోప్స్ అనేది ఏమాత్రం లేదు. ఈ పర్వతం ఎక్కుతుంటే విండ్ 60-70 స్పీడ్ విండ్, ఆ విండ్ స్పీడ్కి ఎదురెళ్ళి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండే. మాకన్నా ముందు బ్యాచ్లో వేరే ఎవరెస్టర్స్ చాలామంది ప్రయత్నించిన అందరూ విఫలమయ్యారు. ఇండియా నుంచి 7 మంది వెళ్తే 4 సక్సెస్ అయ్యాము. ఈ పర్వతమే 4 సక్సెస్ అయ్యాము. అందులో కూడా చాలా డిఫికల్ట్ అనిపించింది. అది కూడా నల్గొండ జిల్లా నార్కట్పల్లి గ్రామానికి చెందిన మహాత్మా హై స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మహాత్మా స్కూల్ విద్యార్థులు విహారయాత్ర నిమిత్తం రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 66 మంది విద్యార్థులు, 8 మంది స్కూల్ సిబ్బంది ఉండగా 10 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో పిల్లల్ని అంబులెన్స్లో చిలుకూరు శివసాయి ఇంటర్నేషనల్ స్కూల్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మంలో విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్న మాజీ స్పీకర్ మధుసూదన్ చారి. జీడిమెట్ల కొంపెల్లి ఫార్మా పరిశ్రమలో రసాయనాల తీవ్రత వల్ల యువకుడు మృతి. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ముంబైకి చెందిన మహిళ మృతదేహం లభ్యం. అత్యాచారం, హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.